చైనా, రష్యా వరకు మాస్కో అంతా యూరోప్లో ఉంది, కొంత రష్యాలో భూభాగం ఏషియాలో కూడా ఉంది. ఓకే. సో రష్యాను కూడా కొద్దిగా పక్కన పెడదాం, పర్లేదు. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఓకే, ఇవన్నీ మనం కలుసుకొని పనిచేస్తే 21st సెంచరీ 20వ శతాబ్దంలో ఈ తెల్లతోలు వెస్ట్రన్ ఆర్ ఆంగ్లో శాంక్షన్, ఈ యూరోపియన్ లేదా వైట్ అమెరికన్ కొలోనియలిజం నుంచి మనం బయటపడి మన ఏషియన్ యూనిటీ చూపించాలి సార్. ఆసియా ఖండం యొక్క గ్లోబల్ పెండ్యులం షిఫ్ట్ అయిపోయింది సార్ ఇటు ఆసియా వైపు. రాజకీయానికి చెల్లిచీటి. ఆసియా ఖండము ఒక ఎదుగుతున్న బగబగమండే ఎర్రటి సూర్యుడు. ఆ సూర్యుడిని, ఆసియా ఖండం అనే బగబగమండే సూర్యుడిని అరచేత్తో ఆపుదాం అనుకుంటే అది భ్రమ. సో అది అమెరికా కానీ వేరే ఏ దేశం కానీ ఆపలేదు. కాబట్టి మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఐకమత్యం. ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో ఐకమత్యం ఏర్పడాలి. అందరూ ఒక తాటిపైకి రావాలి. మనం వస్తే మనకి ఈ, ఎందుకంటే 19వ శతాబ్దం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ప్రపంచం మొత్తాన్ని, 20వ శతాబ్దం అమెరికా వాడు పరిపాలించాడు, 21వ శతాబ్దం 100% మన ఏషియన్ కాంటినెంట్ పరిపాలించాలి సార్. ఓకే, అర్థమైంది. సో మన ఆసియా ఖండము అందుట్లో ముఖ్యంగా భారత్, BHARAT, భారత్ కు మాత్రమే ఆ లీడింగ్ అవకాశం ఉంది. భారత్ కి ఎందుకు ఉందంటే అద్భుతమైన టాలెంట్, ట్రేడ్, టూరిజము, టెక్నాలజీ, అన్నిటికీ మించి డెమోక్రసీ, అన్నిటికీ మించి 5000 సంవత్సరాల సివిలైజేషన్, నాగరికత, అన్నిటికీ మించి శాంతి కాముక దేశం, అందరూ ఇష్టపడే దేశము, అందరితో మాట్లాడగలిగిన యాక్సెస్ ఉన్న దేశం, అందరూ యూత్ఫుల్ పాపులేషన్. మన భారతదేశము ప్రతి సమస్యలో నుంచి ఒక నాయకుడు, ఒక నాయకత్వం పుడుతుంది సార్. ఇప్పుడు గనక మనం భారతదేశం ప్రోయాక్టివ్ గా థాట్ లీడర్షిప్ తో మనం ప్రపంచానికి దారి చూపించాల్సిన సమయం వచ్చింది. BHARAT భారత్ అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కూకుటి వేలతో సహా పెకిలించి భారతదేశం యొక్క టాలెంట్ ని, ట్రేడ్ ని, టూరిజాన్ని, టెక్నాలజీని డెవలప్ చేసి భారత్ విశ్వగురువుగా ముందలకెళ్లే ఒక అత్యద్భుతమైన హిస్టారిక్ ఛాన్స్, చారిత్రక నేపథ్యంలో అవకాశం మనకు వచ్చింది సార్. దీన్ని మనం 2 చేతులతో ఒడిసి పట్టుకొని ప్రపంచానికి శాంతి తీసుకొచ్చి ముందుకెళ్ళాలి.